ఒక జోనర్‌లో ఉన్నవాళ్ళు అదే కంటిన్యూషన్ అవుతది. కామెడియన్ అనుకోండి, కామెడియన్‌గా వెళ్తారు. విలన్ అంటే విలన్‌గా వెళ్తారు. నెగెటివ్ రోల్ ఇలా వెళ్తారు. కానీ చిరంజీవి అన్ని షేడ్స్‌లో కూడా మీకు ఆ సక్సెస్ కల్పిస్తుంటది. దట్స్ అది చాలా వాట్ ఐ గొప్ప సే. విషయం. ఇప్పుడు నరసింహరాజు పునాది అవును. రాళ్ళలో హీరో పునాదిరాళ్ళు. కానీ, అవును. లేకపోతే పున్నమి నాగులో 'పున్నమి హీరో. నాగులో'. పున్నమి నాగు అంటుంటే అది ఈయన కదా అద్భుతం. హీరో. అవును. ఎక్కడి నుంచి అది అంటే నెగిటివ్ షేడ్. ఐ లవ్ యూలో కూడా నెగిటివ్ నెగెటివ్ షేడే. షేడే. అవును. ఆ తర్వాత అదేదో ఒక డబుల్ యాక్షన్ సినిమా చచ్చిపోయిన వాడి పాత్ర వేస్తారు. అన్నింటిలో నెగిటివ్ షేడ్తో వచ్చి ఒక్కసారిగా మెగా హీరోగా, సూపర్ హీరోగా, కోతల అవును. రాయుడు కూడా నెగిటివే. అవును. సో అలా అయిపోయినటువంటి ఇది ఆయనకే ఉంది. అంటే కోర్స్ మీకు ఒకసారి చెప్పే కదా, హ్మ్. రామారావు గారు కూడా ఆ, పల్లెటూరు పిల్లలు అనే సినిమాలో నెగిటివ్ రోల్స్లోనే మన దేశంలో కూడా ఇన్స్పెక్టర్గా ప్రజలను బాదుతూ ఉంటాడు. ఓకే. చాలామంది పెద్ద హీరోలు నెగిటివ్ నుంచి రావడం కూడా, కృష్ణరాజు ఫర్ దట్ మ్యాటర్ ట్రై చేసి కుదరక నెగిటివ్కి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత పాజిటివ్కి వచ్చాడు. బట్ చిరంజీవికి అది లేదు. దానికి ముఖ్యమైన ఆయనకు ఉన్నటువంటి నటన, ఆయన శిక్షణ పొంది వచ్చాడు కదా. ఒకసారి ఇప్పుడు వంశీ అన్ని జ్ఞాపకాలు చెప్తున్నాడు. ప్రేమించు పెళ్ళాడు గురించి నిన్నే చెప్తున్నారు. ప్రేమించు పెళ్ళాడు షూటింగ్కి మేము వెళ్ళినప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ అన్నాడు, "ఆ, వీళ్ళంతా శిక్షణ పొందారు కదా, ప్రసాద్ చిరంజీవి గారు అప్పటికే 80స్కి ఆయన బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ చెన్నైలో అనుకుంటా. ప్రసాద్ వీళ్ళంతా చెన్నై. చెన్నై బ్యాచ్. ఇది జరిగింది ఏం చెప్తుంది, గోదావరి దగ్గర ఏదో ఊరు పల్లి పక్కన. ఓకే. సో ప్రసాద్ నీకు కూడా బ్రేక్ వస్తుంది రా అని అంటూ ఉంటాడు అప్పుడప్పుడు చిరంజీవి అని ఆయన చెప్తున్నాడు అనమాట. తర్వాత వీళ్ళందరితో కలిసి కూడా ఒక సినిమా తీశారు కదా. సో దట్ వే చిరంజీవి ఒక ఎర సృష్టించారు. ఆ ఎర కొనసాగుతుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మిగతా వాళ్ళకి సార్ మొదట్లో చూసిన అండ్ కంటిన్యూస్ అదే కంటిన్యూటీ ఉంది దీంట్లో. ఇంకెక్కడ అంటే రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అవును. మళ్ళీ ఆరాన్ని అలాగే కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి. ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే, అంతకుముందు కూడా హీరోలు ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఒక వలయాలు, వాళ్ళకంటూ బృందాలు, వాళ్ళకంటూ దర్శకులు, వాళ్ళంతా ఉన్నారు. బట్ చిరంజీవిని ఇండస్ట్రీ కానీ గాడ్ ఫాదర్ లాగా భావించింది. గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టినట్టే ఆయన్ని గాడ్ ఫాదర్ లాగా భావించేశారు. ఏ కుర్రాడు చూసినా, ఏ చిన్న పిల్లాడు చూసినా వాడు చిరంజీవితో ఐడెంటిఫై అయిపోతాడు. అంటే ఇప్పుడున్న జనరేషను సేమ్ మీరు 80 అనుకుంటే ఇప్పుడు సరిగ్గా 4.5 దశాబ్దాలు. ఈ 4.5 దశాబ్దాల జనము చూస్తూ పెరిగారు. మిగతా ఇద్దరు చాలా టాప్ హీరోలు కూడా 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, అందులో మళ్ళీ ఢక్కాముక్కీలు, ఆ సమయం వేరు. కాబట్టి ఆధునిక కాలంలో మోడ్రన్ ట్రెండ్స్, టెండెన్సీసు, ఛాలెంజెస్ మధ్యలో ఎదుర్కొంటూ రావటమే విజేతం చేసింది ఆయన. జానర్ ఒక జానర్ కాదు అది. ఆ రోజు మాట్లాడినప్పుడు అన్నాను నేను, అదే పౌరాణికాలు. ఇప్పుడు చాలామంది తెలుగులో వచ్చిన సమస్య ఏంటంటే రామారావు గారు విశ్వరూపంలో కనిపిస్తారు. పరిత్రాణాయ అంటే రామారావు గుర్తొస్తారు. కానీ పౌరాణికాలు తర్వాత తగ్గిపోయినాయి కదా, జానపదాలు తగ్గిపోయినాయి కదా. కానీ చిరంజీవి ఒక్కడే ఈశ్వరుడు వేషం వేసి మంజునాథలో మెప్పించారు. నిజానికి రామారావు గారు ఈశ్వరుడు వేషం వేయలే. రామారావు గారు ఈశ్వరుడు వేషం వేసినప్పుడే వాళ్ళ అబ్బాయి చనిపోయాడని. ఆ తర్వాత ఆయన చాలా కాలం వేయలేదు. వేయక ఒక్కటేసాడు, ఉమాచండి గౌరీశంకర్లు కదా, విజయవాడదే. కానీ అది ఘోరంగా దెబ్బతింది. ఆయన చాలా తక్కువ ఆయన వేయలేదు. బట్ చిరంజీవి ఈశ్వరుడు అంటే చిరంజీవి అని అది ఆపద్ బాంధవుడు దాంట్లో వేసినప్పటి నుంచి అది ఉందన్నమాట. కాబట్టి అది కూడా పౌరాణికాలు వేయలేదన్న లోటు కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు నా పుస్తకం అదే ఆవిష్కరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు, పవన్ కళ్యాణ్ కూడా నేను కొంచెం క్లోజ్గా మెలిగాను గత ఎన్నికల ముందు. అప్పుడు ఆయన సైరా నరసింహారెడ్డి గురించి చెప్పారు. సైరా నరసింహారెడ్డి వేయడం ద్వారా చిరంజీవి ఈ చారిత్రక పాత్రలు వేయటం అనే దానికి గురించి ఆ వయసులో ఆయన హార్స్ రైడింగ్ అవన్నీ చేసి అంటే ఛాలెంజింగ్గా తీసుకున్నారండి. ఆ ఛాలెంజింగ్గా తీసుకోబట్టి ప్రజలు ఆదరించారు. మనం తప్పకుండా ఇక్కడ చెప్పుకోవాల్సింది అల్లు రామలింగయ్య గారు. ఇక్కడ నాకు ప్రత్యేకించి వామపక్షవాదిగా ఆసక్తి కలిగించేది ఏంటంటే, అల్లు రామలింగయ్య గారు కమ్యూనిస్టు, హాస్యపు జల్లు, ఆశయాల అల్లు అని. అల్లు రామలింగయ్య గారు ఒకరోజు మా బుక్ హౌస్కి వచ్చారు. వాళ్ళ మనవాడికి బాగా చదివాడు ఆయన. బాగా ఆయనకి పెన్ పవర్ ఉందా? సరదాగా పాట ఆయన ఎక్కువ గానం ఇది కదా. ఇంకోటి అండి, అది శ్రీశ్రీ ఎక్కడ ఉంటాడు, కవివి కావాలన్నా సైంటిస్టు కావాలన్నా కావాలి నువ్వు కమ్యూనిస్టు అని. చాలామంది మీరు చూడండి, వాళ్ళు ఆటోమేటిక్గా దోపిడీ, పీడన సమాజం దీని గురించి రాస్తూ ఉంటారు. అల్లు రామలింగయ్య కళాకారుడు కదా, ఆయనకు ఇంకా వేరే ఆయన వాళ్ళ మనవాడికి పుస్తకం కొనాలని వచ్చారు.
వచ్చినప్పుడు ఆ టాల్స్టాయ్ బుక్స్ అవి ఇవి ఇచ్చిన తర్వాత మా పత్రిక ప్రస్థానం అని ఒకటి వస్తుంది, ఇప్పటికీ వస్తుంది, నేనే ఎడిటర్ దాన్ని, సాహిత్య ప్రస్థానం, సాహితీ స్రవంతిది. అది అల్లు రామలింగయ్య గారికి ఇస్తే ఆయన చందా కట్టి వెళ్ళాడు. ఆయన పోయిన తర్వాత అల్లు అరవింద్ ప్రత్యేకించి ప్రస్థానం ఎక్కడుందని చెప్పి వచ్చి చందా కట్టి అనమాట. ఆయనకు ఆశయాలకు అంత అంకితం. చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా చెప్పారు అల్లు రామలింగయ్య గారికి. చిరంజీవి గారి నాన్న కూడా కమ్యూనిస్టు. ఆయన నెల్లూరులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తారు కదా, ఆ భావజాలాలు వచ్చాయి, కొంచెం రైట్ జరిగాడు ఆయన. అంటే ఆ భావజాలాలతో చెగువేరా ఇవన్నిటితో లెఫ్ట్ నుంచి కొంచెం రైట్కి వెళ్ళాడు. ఓకే, మళ్ళీ లెఫ్ట్కే వస్తారని మనం కోరుకుందాం. చిరంజీవి మధ్యలో తన స్టైల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో వెళ్తున్నారు. కానీ అక్కడికి మన బీజేపీ మిత్రులు వీళ్ళు తరచూ కలుస్తూ ఉంటారు. మోదీ ఆయన స్వయంగా పిలిచాడు, ఆయన పార్టీలోకి వెళ్ళలేదు. ఇట్ ఈస్ టు హిస్ క్రెడిట్. అంటే భవిష్యత్తులో ఏందని మనం చెప్పలేం, కానీ అంటే ఆ భావజాలం అనేది తప్పకుండా, అంటే నేను అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అవును, అటు మామగారు ఇటు నాన్నగారు కూడా అచ్చంగా కమ్యూనిస్టులు, వాళ్ళు మామూలు కూడా కాదు. ఈయన పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా, మా నాన్న సిపిఎంలో సభ్యుడిగా ఉండేవాడు, కమ్యూనిస్ట్గా ఉండేవాడు. అల్లు రామలింగయ్య గారు జగమెరిగిన వ్యవహారమే. మా డాక్టర్ రాజారావు ప్రజానాట్య మండలి సంస్థాపకులైన ఆయనకు మిత్రుడు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళని. డాక్టర్ రామచంద్రారెడ్డి నెల్లూరులో ప్రజా వైద్యుడు. సో ఇది వాళ్ళ నేపథ్యం చాలా ఎక్కువగా బయటికి అంతగా రానిదనమాట. దీని ప్రభావం కూడా వాళ్ళ మీద తప్పకుండా ఉంది. ఆ డైనమిజం అనండి, ఆ ప్రజాపక్ష ధోరణి, అవన్నీ మనకు కనిపిస్తాయి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు, కుదరలేదు. వాళ్ళేమో మీరు బీజేపీతో వెళ్ళమని చెప్పమన్నారు, ఏం చెప్పలేదు. మొత్తానికి అదే జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు కదండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ లోటు తీర్చారు. అంటే పవన్ కళ్యాణ్ రెండు ట్రై చేశారు, లెఫ్ట్ ట్రై చేసి మళ్ళీ నేను ఇందాక అన్నట్టుగా రైట్కి. చిరంజీవి అప్పుడు వెళ్ళలేదు, ఆయన పార్టీ, ఆయన కాంగ్రెస్లో కలిశారు కానీ బీజేపీ వైపుకు వెళ్ళలేదు. ఇప్పుడంటే బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటారు, కానీ ఆ రాజకీయాల్లో మటుకు ఆ చిన్న తేడా. అది సమస్య కాదు, ఆయన అందరితో ఉంటాడు. నేను అనుకోవటం వీళ్ళు వెళ్ళి బీజేపీతో కలిసినంత మాత్రాన వీళ్ళకేమో ఆ మత రాజకీయాలు ఉంటాయని కూడా నేను అనుకోను. దేశంలో అనేక మంది రాజకీయ అవసరాలు లేదా అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా చేస్తూ ఉంటారు. దట్ వే రాజకీయాలను ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రధానంగా ఆయన ఆకర్షణ, అంతకుముందు ఏర్పడిన వాతావరణం ఇదంతా ఉంది. వీళ్ళు ముఖ్యంగా తమకున్న పర్సనల్ ఫ్యాన్ బేసు, సోషల్ బేసు, వీటి ద్వారా తమకున్న పర్సనల్ ఆరా ద్వారా గెలవగలిగారు. ఓకే. సో అందులో చిరంజీవి సపోర్టు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటే నిజానికి వాళ్ళ కుటుంబంలోకి వచ్చేసరికి చిరంజీవి ముఖ్యమంత్రి అనుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఫ్యామిలీ యాజ్ ఏ ఫ్యామిలీగా మీరు తీసుకుంటే వాళ్ళ మెగా ఫ్యామిలీలో లేకపోతే కొణిదెల ఫ్యామిలీలో సీఎం చిరంజీవి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అక్కడ చంద్రబాబు నాయుడు అనుకోండి. దట్స్ ఓకే. యా, ఈ విషయాల మీద గొప్ప అవగాహన కూడా ఉండేది.